లివర్ ఫ్యాటీ లివర్ అయిపోయింది, లీడింగ్ టు లివర్ రిమూవల్. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రిఫర్ చేశారు. దగ్గర ₹1 కోటి ఖర్చు ఉంది. ఆలోచించుకోండి. ఇంతవరకు ఈ వైరస్ చంపేదానికి కానీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ లేదు వరల్డ్ ఎక్కడ కూడా. ఈయన నా దగ్గరకు వచ్చిన రోజు 1 crore ఉందమ్మా. యాజ్ పర్ డయాగ్నోసిస్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే 1 month తర్వాత టెస్ట్ చేస్తే 37 లక్షలకు పడిపోయిందండి. మళ్ళీ ఇంకొక 1 month తర్వాత మళ్ళీ తీస్తే 3,52,000 పడిపోయింది. ఇప్పుడు బాగానే ఉన్నారా అండి? ఆకలి విపరీతంగా వస్తాం. అప్పుడు ప్రాబ్లం ఉండేది ఆకలికి? ఆకలి ఉండేది కాదు, ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోటేశ్వరరావు గారు. ఆయన అందరికీ తెలుసు, గతంలో కూడా ఆయన పులరిన్ వాటర్ తోటి చాలా రకాల డిసీజుల్ని తగ్గించినటువంటి పరిస్థితి, చాలా మంది పేషెంట్లని సివియారిటీ నుంచి కాపాడినటువంటి సిచ్యుయేషన్. అలాగే ఇప్పుడు లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నటువంటి రమేష్ గారిని కూడా చాలా వరకు ఆయన మామూలు మనిషిని చేయగలిగారట. ఆయన తీసుకొని ఈరోజు వచ్చారు. గతంలో ఆయన చాలా మంది పేషెంట్స్ కి తగ్గించినప్పుడు కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి. అవేంటంటే ఈ వాటర్ అసలు టెస్టింగ్ అయిందా లేదా, దీనికి అథెంటికేషన్ లేదు, ఇలా కాల్స్ నాకు కూడా వచ్చాయి, మీరు ఎలా ఇంటర్వ్యూస్ చేశారని చెప్పేసి. ఈవెన్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కాల్స్ వచ్చి ఉన్నాయి. అప్పుడు తర్వాత ఇక 2-3 నార్మల్ పర్సన్స్ కూడా చేశారు, అలా ఎలా చేశారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆయన అథెంటికేటెడ్గా అన్ని రికార్డ్స్తో మన ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని టెస్టుల్లో కూడా ఆయన నేను పాస్ అయ్యానని చెప్పేసి ఆ పేపర్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఎవిడెన్స్ అవన్నీ పట్టుకొని వచ్చారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? 2 నిమిషాల తర్వాత మీతో మాట్లాడతాను. ముందు కోటేశ్వర గారితో మాట్లాడు. కోటేశ్వర గారు, గతంలో కొన్ని ఇష్యూస్ అయినాయి, మీకు కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, తర్వాత నాకు కాల్స్ చేశారు, ఎవిడెన్స్ ఇవ్వమని చెప్పేసి అడిగారు. వాళ్ళు కొంతమంది కూడా కాల్ చేసి మీరు ఎట్లా చేస్తున్నారు అని అడిగారు. బట్ ఇప్పుడు మీరు నా దగ్గర అన్నీ ఉన్నాయి అమ్మా అంటున్నారు. ఏమేమి ఉన్నాయి? ఎవరెవరి దగ్గర నుంచి మీకు పర్మిషన్స్ ఉన్నాయి? మీకు ఆ కాల్స్ వచ్చిన ఈ టైంలో నా ఆఫీస్ మీద డ్రగ్ కంట్రోల్ వాళ్ళు వచ్చేసి రైడింగ్ చేస్తున్నారు యాజ్ అర్ కంప్లైంట్. వాళ్ళని మనం ఏం తప్పు పట్టలేము, వాళ్ళకి అధికారం ఉంది. ఎందుకంటే అది కంట్రోల్ అనేది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే మంచి చెడు చాలా ఉంటాయి, వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేసినారు. ఆ టైంలో నేను గ్లోబల్ ప్లీజ్ సబ్మిట్ అని మెక్సికో నుంచి నాకు ఇన్విటేషన్ ఉంటే, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అండ్ లారెట్స్ అందరు సబ్మిట్ ఉంటే, ఆ సబ్మిట్కి నాకు ఇన్విటేషన్ ఉంటే వెళ్ళాను. నేను ఇక్కడికి రాకముందే నా ఆఫీస్ మీద వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు నాకు మా ఆఫీస్లో ఉండే స్టాఫ్ని వీళ్ళని కలిసి నేను ఒకటే చెప్పాను, నా ఆఫీస్లో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఎవ్రీ శాంపిల్, మీకు డౌట్ ఉన్న ప్రతి శాంపిల్ని కలెక్ట్ చేసుకోండి. నేను ఏమేమి వాడుతున్నాను అవన్నీ కూడా, మీకు ఏమేమి వివరాలు కావాలన్నా కూడా మా ఆఫీస్ స్టాఫ్ మీకు పూర్తిగా సహకరిస్తుందండి. మీరు కంప్లీట్గా ఏ శాంపిల్ కలెక్ట్ చేసుకుని మీరు ఎక్కడైనా టెస్ట్ చేసుకుని మాకు తర్వాతనే మీ దాన్ని మూవ్ అవుతామని చెప్పేసి చెప్పాను నేను. అట్లాగే వాళ్ళు శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ వెంగళరావు నగర్లో ఉండే ల్యాబొరేటరీకి పంపించారు. వాళ్ళ డౌట్స్ ఏంటంటే, ఇంత మిరాకిల్గా అంటే ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఇవన్నీ ఎలా వస్తాయి, ఏమన్నా అలోపతిలో వాడే డ్రగ్స్ ఏమన్నా ఇతను వాడుతున్నాడా, లేదా స్టెరాయిడ్స్ వాడుతున్నాడా, ఇంకా అదర్ రిస్ట్రిక్టెడ్ డ్రగ్స్ ఏమన్నా ఇస్తే తప్ప ఇట్లాంటి రిజల్ట్స్ ఉండవు అనేది వాళ్ళకు ఉండే డౌట్స్. వాళ్ళకి ఏ డౌట్స్ అయితే ఉన్నాయో, ఏమన్నా స్టెరాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా అదర్ డ్రగ్స్, హార్మ్ఫుల్ డ్రగ్స్ ఏమన్నా ఇందులో కలుపుతున్నారని వాళ్ళు ఏమేమైతే అడిగి ల్యాబొరేటరీని అడిగి టెస్ట్కి పంపించినప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్స్ అడుగుతారు అనమాట, పారామీటర్స్. ఆ పారామీటర్స్ అన్నీ ఏమి లేవని సెంట్రల్ డ్రగ్ రిపోర్ట్ నుంచి క్లియర్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మళ్ళీ నాకు కాపీ కూడా సబ్మిట్ చేశారు మన డ్రగ్ కంట్రోల్, స్టేట్ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు. నా ఆఫీస్ మీద ఎవరైతే శాంపిల్స్ కలెక్ట్ చేశారో దాంట్లో క్లియర్గా చెప్పారండి, అన్నీ కూడా ఆబ్సెంట్. వాళ్ళు ఏమేమైతే అడిగారో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీని, ఇవన్నీ కూడా కంప్లీట్ అన్ని ఆబ్సెంట్, నెగిటివ్ అని వచ్చేసినాయి. ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి డౌట్స్ ఉన్నటువంటి అన్ని శాంపిల్స్లో నా దగ్గర కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్నిటికి సంబంధించి ఒక్కొక్కదాన్ని అన్ని శాంపిల్స్లో వచ్చిన రిపోర్ట్స్ అనమాట. ఇవి నేను మీకు కూడా ఇస్తాను, మీరు డిస్ప్లే కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇది అఫీషియల్. అట్ ద సేమ్ టైం నేను ఏ కాంపౌండ్స్ అయితే వాడుతున్నానో నాకు కావాల్సిన మళ్ళీ పర్మిషన్స్ పాయింట్ వచ్చినప్పుడు కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ కాబట్టి, నాదంతా న్యాచురల్ ట్రీట్మెంట్ కాబట్టి ఆయుష్కు కొన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే న్యాచురల్ ప్లాంట్స్, డ్రగ్స్ వీటిని బేస్ చేసుకొని ఇది నాకున్నటువంటి నేను చేసేదానికి కావాల్సినటువంటి ఈ ట్రీట్మెంట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు లైసెన్స్. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ అంతా కూడా. అట్ ద సేమ్ టైం FSSAI అని ఫుడ్ న్యూట్రస్యూటికల్స్ నుంచి కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా నేను ఏ కాంపౌండ్స్ అయితే వాడుతున్నానో అవన్నీ నాకు పర్మిషన్స్ ఉన్నాయి. నేను ఏటినైతే వాడుతున్నానో వాటన్నిటికి సంబంధించినంత వరకు ప్రతి ప్రోడక్ట్, నేను ఏ ప్రోడక్ట్ని అయితే పేషెంట్లకు నేను ఇస్తున్నానో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, ప్లస్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవ్వడానికి, సేల్స్ చేయడానికి, వీటన్నిటికి సంబంధించిన నాకు లైసెన్సులు కూడా వచ్చినాయి ఆల్రెడీ, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సులు ఇవన్నీ. ఒకవేళ రిస్ట్రిక్టెడ్ కాంపౌండ్స్కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు కదా, ఈవెన్ ఆయుష్ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా
ఇప్పుడు ఇవన్నీ నా లైసెన్స్లు ఇవన్నీ సపరేట్ కాంపౌండ్స్ కూడా సపరేట్ వాడచ్చు అనే దాన్ని కూడా అన్ని లైసెన్స్లు ఇచ్చున్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అంటే న్యూట్రస్యూటికల్స్ కొన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి, కొన్ని న్యాచురల్గా ప్లాంట్స్ వీటికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నాదంతా కూడా ఏంది నేచర్కి కనెక్ట్ అయ్యి ఉండి న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనేసరికి అంటే అలోపతికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే పాయింట్లో వస్తున్నప్పుడు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీళ్ళంతా ఈ ఫేక్, చాలా మందిని మాయ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు ఇదని. అలాంటి అపోహలు ఉండటం సహజం. ఎందుకంటే మనం నాలెడ్జ్ సొసైటీలో ఉన్నాం. డిఫరెంట్ ఎన్నో రీసెర్చ్లు జరుగుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా ఎన్నో న్యూ డ్రగ్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా అన్నీ FDA అప్రూవల్స్తో ఉంటాయి, రెగ్యులేటరీస్ ఉంటాయి, యాక్టులు ఉంటాయి. అందరికీ రకరకాల డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఏదన్నా మనం చేసేటప్పుడు వాటికి లోబడే చేయాలి కదా ఎవరైనా చేసినా. ఇంకోటి ఆల్టర్నేటివ్ అనేసరికో లేకపోతే న్యాచురల్ ట్రీట్మెంట్స్ అనేసరికో మన ఒక రకంగా చెప్పాలంటే మన ఇండియాలో ఉండేటువంటి మన ఆరిజిన్ దీన్ని ఏమంటాము మూలాలన్నీ కూడా అన్ని రంగాలలో ఉంది. దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అనే పాయింట్లో వీటిని ఆయుర్వేదం అనే దాన్ని కూడా దాన్ని ఏమంటాము మూలాలు అంటే గతంలో ఉండేటువంటి మనము ఆరిజిన్లోనే, మన హిందూ ఆరిజిన్లోనే, మన లివింగ్ దాంట్లోనే ఉంది మన నాలెడ్జ్. భారతదేశం అంతా సంపన్నమైన దేశం నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయుర్వేదము ఇవాళ కుంటుపడిపోవడానికి ఏంటంటే దాంట్లో ఉండే కాంపౌండ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేషన్, ప్యూరిఫికేషన్ చేసి దాన్ని ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఇట్లాంటి పద్ధతిలో రాలేకపోవడము. ఆ రోజు ఆ సాంకేతిక పరిజ్ఞానాలు లేవు. ఇవాళ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చినాయి. న్యాచురల్ కాంపౌండ్స్ అన్నీ కూడా ప్లాంట్స్ నుంచో లేకపోతే మినరల్స్ నుంచో మనకున్న రిసోర్సెస్ నుంచి తీసుకొని వాటిని ప్యూరిఫికేషన్స్ ఇవన్నీ చేసి వాడే ప్రోడక్ట్లన్నీ అట్లాంటి. ఆ ప్రోడక్ట్లకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుష్ నుంచి కానివ్వండి లేకపోతే న్యూట్రస్యూటికల్స్ కానివ్వండి అన్ని పర్మిషన్స్, క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ అవసరం లేకుండానే వాడచ్చు అనేది ఉంది. ఆ పద్ధతిలోనే నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఆ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా అది సహజం. వాళ్ళకి ప్రతి సిటిజన్కి ఒక అధికారం ఉంటుంది. ఏమన్నా అందరిలాగానే ఏమన్నా మోసం చేస్తున్నారేమో, ఇదేమన్నా ఫ్రాడ్ ఉండొచ్చు. ఏంటంటే పేషెంట్స్ కానివ్వండి లేకపోతే పేషెంట్లకు కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇదంతా నిజమా అబద్ధమా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని మనం క్లారిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనేది ఈవెన్ మీడియా పరంగా మీకు కానీ ఈవెన్ నేను ఏదైతే యాక్టివిటీ చేస్తున్నానో నా పైన కూడా ఉందనేది నా ఫీలింగ్. అది ఎందుకంటే మనం ఒక రెస్పాన్సిబుల్ దాంట్లోకి వర్క్ చేస్తున్నాం మనం. అది సోషల్ కాజ్ చాలా ఉంటుంది. ఇది ప్రతిదీ మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఎందుకంటే తగ్గపోయినా పర్వాలేదు కానీ హాని జరగకూడదు కదా. ఇవాళ నేను వెళ్తున్న విధానాన్ని నా దగ్గరకు వచ్చే పేషెంట్లలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, ఫార్మా కాలేజీలలో ఉండే ప్రొఫెసర్స్, పెద్ద పెద్ద ల్యాబొరేటరీలలో పనిచేసే వీళ్ళంతా వచ్చి నా దాని గురించి తెలుసుకొని చేస్తుంటే ఈ మధ్యనే కొన్ని ఫార్మా కాలేజీలకు కూడా బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిఫార్మసీ చేసి స్టూడెంట్స్ అందరు కూడా నీ రీసెర్చ్ ఒక ఇన్స్పిరేషన్గా ఉంది, చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు కూడా కొన్ని కాలేజీలు ఇన్వైట్ చేసేసి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి. థియరిటికల్ నాలెడ్జ్ ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక న్యూ డ్రగ్ని క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటము, వాళ్ళకి అంటే వాళ్ళు చదువుకున్న చదువు థియరిటిక్ అండ్ ప్రాక్టికల్గా కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించినప్పుడు ఒక ప్రొఫెషనల్స్ బయటకు వస్తారు. మనం ఆ ప్రొఫెషనల్స్ని బయటకు అక్కడ తీసుకొచ్చినప్పుడు సమాజంలో ఒక మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే న్యూ డ్రగ్ క్రియేషన్ చేసేదంతా ఫార్మాస్యూటికల్స్ నుంచి, ఈ ఫార్మా కాలేజీల నుంచి బయటకు వచ్చేవాళ్ళే. ఇంప్లిమెంట్ చేసే వాళ్ళంతా డాక్టర్స్. ఎందుకంటే ఒక డ్రగ్ని క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తారో అందుబాటులో ఉన్నదాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఈ రూట్లో కూడా తీసుకురావాలి అనే కాన్సెప్ట్తోని ఫార్మా కాలేజీలందరూ వాళ్ళెవరిని ఏం చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్పైర్ అయ్యి మీ రీసెర్చ్ చాలా ఉపయోగపడుతుందండి, ప్రతిభావంతులందరినీ ప్రాక్టికల్గా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుందని చాలామంది ఒక సౌద్రోద్భావము మంచి ఇది ఒక గొప్ప పరిణామం. వాళ్ళు అర్థం చేసుకునే విధానం కూడా గొప్ప పరిణామం లాగానే నేను ఉంటున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నా పని నేను చేసుకుంటా ఉంటే బలవంతంగా వచ్చేసి సముద్రంలో పడేస్తున్నారు మీరు. కానీ కొన్ని వేల మందికి మేలు జరిగింది, వాళ్ళందరికీ తెలిసేది కాదు. నన్ను పరిచయం చేసిన రోజు నేను ఒక కామన్గా ఒక రోడ్డు మీద మామూలు మనిషి ఎలా ఉన్నాను, డే బై డే ఈ సముద్రంలో ఈత్తా ఉంటాయి, ఏమేమి అవసరం పడతాయి, దీనికి కావాల్సినవన్నీ ఈ హడిల్స్ అన్నీ వస్తున్నప్పుడు ఎక్కడ ఎనికి తగ్గొద్దు, ఇది ఒక సామాజిక అంశము, ఇది ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది అనేది ఇప్పుడు నేను ఆలోచిస్తుంది. ఇవన్నీ ముందుకు తీసుకుంటూ నేను క్రియేట్ చేసిన డ్రగ్స్ని ఈ డ్రగ్ కంట్రోల్ వాళ్ళు చేసేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది ఒక భాగం అండి. వాళ్ళు వచ్చి నా మీద రైడింగ్లు చేయటం కానీ తనిఖీలు చేయడము ఇవన్నీ వాళ్ళు కన్క్లూజన్కి రావడం ఒక ఎత్తు అండి.
అది అన్ని కంట్రోల్ చేసే అథారిటీస్ చేసే పని. అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ మెడిసిన్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నా దగ్గర నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి న్యూఢిల్లీ ఆఫీస్లో అక్కడ టెస్టులు చేశారు. అక్కడ టెస్టులు చేసినప్పుడు అక్కడ నుంచి నాకు మెయిల్ పెట్టారు వాళ్ళు, DRDO కనెక్ట్ అయ్యి సతీష్ రెడ్డి గారు నాకు తెలిసి, సతీష్ రెడ్డి గారికి తెలిసి ఆ టీంని నా దగ్గరికి పంపించినాడు. వాళ్ళు నా దగ్గర నుంచి మెడిసిన్ నేను ఏమేమైతే ఇస్తున్నానో అవన్నీ టెస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ MTTSS అని ఉంటాయన్నమాట. అంటే సెల్ కల్చర్ని, క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ కణాలని ల్యాబొరేటరీలో డెవలప్ చేస్తారు. డెవలప్ చేసేసి మన మెడిసిన్తోనే ఎలా చనిపోతుంది, ఎంత మోతాదులో చనిపోతుంది అని టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినప్పుడు అది ఒకసారి చేసినప్పుడు హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఎఫెక్టివ్గా, హై ఎఫిషియన్సీతోనే. తిరిగి ఇలా వస్తుందా అని అన్బిలీవబుల్గా ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్గా ఎన్నిసార్లు చేసినా అదే వస్తుంది. అట్ ద సేమ్ టైం COVID-19 దీని మీద కూడా చేశారు, వైరల్ మీద కూడా చేశారు. ఆ 2 రిజల్ట్స్ అబ్నార్మల్గా వచ్చినాయి. ఆ తర్వాత సతీష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. సతీష్ రెడ్డి గారు నాతో మాట్లాడి దీన్ని ఏదో రకంగా తీసుకెళ్లాలనే దాని మీద నా ఫస్ట్ ఇంటర్వ్యూ విన్న తర్వాత శాంతాబేటకు వరప్రసాద్ రెడ్డి గారు మీకు కాల్ చేసి నా నెంబర్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి నాకు నువ్వు బాగా చూసుకుంటాడు సార్, ఎంత సపోర్టివ్గా అంటే ఇప్పుడప్పుడు ఏ చిన్న ప్రోగ్రామ్ ఉన్నా నన్ను ఇంటికి పిలుస్తాడు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావురా బాబు, నువ్వు ముందుకు పోవాలంటే చాలా అవసరం ఉంటుంది, ఏదైనా సూచనలు చేస్తూ ఉంటాడు. అట్లా ఆయన సతీష్ రెడ్డి గారు ఏమన్నారంటే వరప్రసాద్ రెడ్డి గారు అయితే దీనికి సూటబుల్ పర్సన్ అని సార్తో కూడా మాట్లాడారు. శాంతాబాటి వరప్రసాద్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు మేము కలిసి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నాలు జరిగినాయి. సార్ ఏంటంటే ఎథికల్స్, మోరల్స్ ఉన్న వ్యక్తి, అది ఆయన కష్టము, నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నేను తీసుకోలేను. కాకపోతే బయట నుంచి నేను ఎంత మద్దతు కావాలన్నా నేను ఇస్తాను యాజ్ ఏ ఒక దీనిగా. అంతేగాని ఆయన కష్టం, అది మనం ఏం చేయాలో ఎలా చేద్దామో చెప్పండి, మీరు రిక్వెస్ట్ మేరకు ఇది దేశానికి ఉపయోగపడే అంశం కాబట్టి అని సారు ఇప్పటికీ అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి ఏజ్ రీత్యా నేను ఇంతకుముందు అంత యాక్టివ్గా లేను అనేది ఒకటి, కానీ కొన్ని కారణాలు చెప్పారు సార్. కానీ ఈ రోజు వరకు నన్ను చాలా సందర్భాలలో ఎలా ఉన్నావు ఏంటి అని నన్ను దగ్గర తీసుకునే విషయంలో కానీ ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, సపోర్టింగ్ గా మాత్రం ఎప్పటికప్పుడు. మీకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే దేవుడి దయ వల్ల దీన్ని ఏ పద్ధతిలో నెక్స్ట్ లెవెల్ ఏం చూస్తున్నానంటే ఇప్పుడు స్కేలబిలిటీ, వయబిలిటీ అనే లింక్ ఉంది ఇక్కడ. ఈ పర్మిషన్స్ అని వస్తే తప్ప నేను స్కేలబిలిటీ చేయడానికి కదా ఆఫీషియల్గా. ఇప్పటి వరకు నేను చేసినది ధైర్యంగా ఏమన్నా కానీ ఒక మనిషి ప్రాణం ఎమర్జెన్సీ అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళు అన్ని హాస్పిటల్స్ రిజెక్ట్ చేసిన పేషెంట్లే మా దగ్గరకు వస్తారు. ఏమన్నా కానీ ఫస్ట్ ఎయిడ్ అనుకోవడమో ఏదో ఒక మానవత్వ దృక్పథం చేసుకుంటూ వచ్చేసినాం. డే బై డే అది ఏదైతే జరిగిందో, ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఇవన్నీ అవసరమే ఖచ్చితంగా. ఇంకా ఈరోజు నేను ఎన్నికకి వస్తే నేను తప్పుడు వ్యక్తి కిందనో లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాడి కిందనో నేను సొసైటీ ముందు నేను నిలబడద్దు అని పర్ఫెక్ట్ క్లియర్గా యుఎస్ కానీ అంతర్జాతీయ స్థాయి FDA అప్రూవల్స్కి సరిపోయే విధంగా ల్యాబొరేటరీ టెస్టులన్నీ జరుగుతూ ఉన్నాయి. MTT సెల్స్ జరుగుతూ ఉన్నాయి, పోతే టాక్సికాలజీ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ ల్యాబొరేటరీలో హై లెవెల్ ప్రొఫెషనల్స్ ఒక 20 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద, 40 మెంబర్స్ ఒక ప్రాజెక్ట్ మీద, ఇమ్యూనో దాని మీద, న్యూడ్ మైస్ మీద అన్ని క్లినికల్ ట్రయల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్లేసెస్ జరుగుతూ ఉంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటి వరకు ఒక 2 crores ఖర్చు అయిపోయింది ఒక ఈ 3 months 4 months నుంచి. ఇవన్నీ కూడా ఎవిడెన్షియల్గా ప్రతిదాన్ని ప్రూవ్ చేసుకుంటా క్లినికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాక్సికాలజీలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ని చూస్తూ చెక్ చేస్తూ ఇది క్యాన్సర్ని అయితే క్యాన్సర్ని ఎలా చంపుతుంది, ఎంత మోతాదులో చంపుతుంది అనేది, వైరల్ మీదనైతే ఎలాంటి వైరస్ని చంపుతూ ఉంది, అది ఏ విధంగా రిజల్ట్స్ తీసుకుంటా ఉంది, అన్ని రకాల టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అవి అన్నీ డిఫరెంట్ అన్నీ కూడా హై లెవెల్ స్టాండర్డ్ అక్రిడేషన్ ఉన్నటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ల్యాబొరేటరీలో అన్ని ల్యాబొరేటరీలకి ఆ స్థాయి ఉండదు. US FDA అప్రూవల్స్కి మనము అప్రూవల్ ఉండాలి అని అంటే వాళ్ళ గుర్తింపు ఉన్న ల్యాబొరేటరీలలోనే చేయాలి. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, స్టాండర్డ్స్ ఉంటాయి ఆ ల్యాబొరేటరీకి. ఆ స్టాండర్డ్ ఉన్న ల్యాబొరేటరీలోనే చేస్తున్నాం అన్నీ కూడా. అసలు అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి. MTTS సెల్స్ నన్నైతే 99.41 రిజల్ట్స్ వచ్చింది. అసలు అబ్నార్మల్ రిజల్ట్స్ వస్తున్నాయి. DRDO ద్వారా దాదాపు అడ్డంకులని తొలగిపోయినట్టే, దాదాపు తొలగిపోతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంది బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, ఎఫర్టబుల్ పీపుల్ ఉంటారు. నేను అందరికీ ఫ్రీగా ఇవ్వలేను, ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ కాంపౌండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫ్రీగా ఇస్తారంట. ఇవన్నీ నేనేం ఆలోచిస్తున్నాను, అవన్నీ రావడానికి ఇవి వస్తే తప్ప నేను స్కేలబిలిటీ ఇవ్వడం లేదు. స్కేలబిలిటీ పోయినప్పుడు ఆల్రెడీ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అప్పటిదాకా ఒక 5 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 1 year పట్టచ్చు. ఇవన్నీ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంది ఇక్కడ. ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, రెగ్యులేటర్స్ ఉంటాయి. వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ ఒక సామాన్యుడిని ఈ స్థాయికి రావడానికి
నన్ను తీసుకొచ్చి ఒక సముద్రంలో పడేస్తే ఇవాళ ప్రపంచానికి మొత్తానికి ఎంత మేలు జరుగుతుందంటే ఒక్కొక్కసారి అన్బిలీవబుల్గా ఉంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కష్టాలన్నీ పడలేక. సముద్రంలో పడేయలేదు, జనాలకు పరిచయం చేశాను మిమ్మల్ని, మీ దగ్గర ఏముందో చెప్పాను అంతే. చెప్పింది కానమ్మా, నేనేమో వెనక్కి రాలేక. ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడ 2 పాయింట్లు అమ్మ. నా దగ్గర సామర్థ్యం ఉండొచ్చు, కానీ నువ్వు ప్రపంచం తెలిసేటట్టుగా చేయడం వల్ల నా మీద వచ్చే ఓడిపోవడానికి నేను సిద్ధంగా ఉండదు. నా మైండ్ అంగీకరించక ముందుకు పోవడమే. ఇది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఈ క్రెడిట్ మాత్రము అసలు జన్మలో నా కడుపులో పుట్టలేదు, కానీ అంతకంటే ఎక్కువ పని చేసి పెట్టావు. ఎందుకంటే ఇది ప్రపంచానికి ఇంత మేలు జరుగుతుందంటే అదే కోణంతో నన్ను ఇట్లా అనొద్దమ్మా, సార్ అని పిలుస్తుంటే నన్ను అట్లా అనొద్దు అని అన్నప్పుడు పిలుచుకొని అంతా ఆ స్వతంత్రం. అంటే నేను దీంట్లో ముందుకు పోతున్న విధానము, దాన్ని ఒక స్పార్క్ లాగా మీరు ప్రపంచానికి పరిచయం చేసిన విధానం ఒక గొప్ప విషయం. అది ఏంటంటే కొన్నిసార్లు మీడియా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి కొన్ని మీడియాల ద్వారా, ఒక మీడియం ద్వారా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈరోజు రమేష్ గారిని తీసుకొని వచ్చారు, ఆయనకి లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఉంది. ఆయన కూడా మీ వీడియోని చూసి అదే వీడియో చూసి వచ్చానమ్మని వాళ్ళ వైఫ్ ఇప్పుడు చెప్తున్నారు. ఆయన డిప్యూటీ కలెక్టర్ గా చేసినాడు. ఈయన ఇంతకుముందు సూపర్ సూపర్. ఇండియన్ పోస్టల్ సర్వీస్. ఎప్పుడు ప్రాబ్లం వచ్చిందండి మీకు, ఎలా సాల్వ్ అయింది, ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పండి ఒకసారి మా కోసం. 1924 బయటపడింది లివర్ సిరోసిస్. సారీ 2024 అండి. 2024 లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ అయిపోయింది, లీడింగ్ టు లివర్ రిమూవల్. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం రిఫర్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, డోనర్ కనిపెట్టుకోవాలి మీరు, డోనర్కి ఇవ్వాలి, మాకు ఇవ్వాలి, దగ్గర ₹1 కోటి ఖర్చు ఉంది, ఆలోచించుకోండి అన్న స్టేజ్కి వచ్చేసారు. ఈ తర్వాత బెడ్ నుంచి కదలలేకపోతున్నా. ఆ స్థితిలో మా మిస్సెస్ తిరిగేస్తా ఇది ట్రై చేద్దాం లాస్ట్ హోప్ లాగా అని వాడు ఫోన్ చేస్తే ఎత్తల. తర్వాత రెండోసారి ఎత్తినట్టుంది, అడ్రస్ తెలుసుకుని వెళ్ళాను. ఇవి దగ్గర తీసుకున్న తర్వాత మొట్టమొదట 15 daysలోనే 1 crore వైరస్ ఉన్న వల్ల ఈయనకి 56 lakhs డౌన్ అయిపోయింది. ఇతనికి హెచ్పివి వైరస్ అంటే హెపటైటిస్ బి. ఈ వైరస్కి ఇప్పుడు శాంతపేట వరప్రసాద్ రెడ్డి గారు కూడా వ్యాక్సిన్ తయారు చేసినారు. ఆయన అందులోనూ ప్రాముఖ్యత. ఇంతవరకు ఈ వైరస్ ఎక్కడ చంపేదానికి కానీ కంట్రోల్ చేయడానికి మెడిసిన్ లేదు వరల్డ్లో ఎక్కడ కూడా. ఈయన నా దగ్గరకు వచ్చిన రోజు 1 crore ఉందమ్మా. యాజ్ పర్ డయాగ్నోసిస్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఒక 1 month తర్వాత 15 days తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే నా దగ్గరికి ఇలా హ్యాపీగా ఉందని అంటే ఒకసారి టెస్ట్ చేయమంటే 1 month తర్వాత టెస్ట్ చేస్తే 37 లక్షలకు పడిపోయిందండి. అంటే ఒకేసారి మోర్ దాన్ 1 crore ఉన్న వైరల్ లోడు 37 లక్షలకు పడిపోయింది. అంటే 2/3 వెళ్ళిపోయింది వితిన్ 1 month. మళ్ళీ ఇంకొక 1 month తర్వాత మళ్ళీ తీస్తే 3,52,000 పడిపోయింది. అసలు ఎంత ఉండాలి? 0 level ఉండాలి, 7 లోపల ఉండాలి. అసలు ఈ వైరస్ ఉండకూడదు. లైక్ ఎయిడ్స్ ఎలానో, ఎయిడ్స్ అంత ప్రమాదం కాదు కానీ ఇది విపరీతంగా లివర్ ని డ్యామేజ్ చేసి చంపేస్తుంది మనిషిని. 0 ఉండాలి. ఇది అంటే సెక్షువల్ యాక్టివిటీస్ ద్వారా ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇది బ్లడ్ మార్పిడి ద్వారా వస్తూ ఉంటుంది. ఈయనకి ఈ వైరస్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ లేదు. ఇవన్నీ ఎవిడెన్షియల్. ఈయన నా దగ్గరకు వచ్చిన రోజు ఇంత భయంకరంగా అంటే ఈ చర్మం అంతా కూడా మన పాము కుసుమ మీద ఎలా ఉంటుందో మొత్తం డెడ్ సెల్స్ అనమాట. ఇలా పట్టుకుంటే ఇలా రాలిపోతూ ఉంటుంది. ఇట్లాంటి స్టేజ్ నుంచి వాళ్ళ మొత్తం షైనింగ్ వచ్చేసింది. అసలు ఫేస్ కూడా మన బ్లాక్ గా ఉండేవండి. అసలు మన మంటలోంచి తీసో లేకపోతే మసి రాస్తాం కదా సినిమా మేకప్ వేస్తే అలా ఉండేవాడు. అసలు అట్లాంటిది ఇవాళ ఈ గ్లామర్ గానే అసలు అన్ని A to Z చేంజ్ వచ్చేసింది. హెపటిక్ లో చేంజ్ వచ్చేసేసింది. లివర్ సిరోసిస్ దాంట్లో కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే మెడిసిన్ అంటే వాట్ ఐ మీన్ మీరు ఇచ్చేది ఎక్కువ వాటర్ తో లిక్విడ్ ఫామ్ లోనే ఉంటుంది. ఇప్పుడు బానే ఉన్నారా అండి? ఎన్ని రోజులైంది తీసుకోబట్టి దగ్గర? ఒక 8 months అయిందా? ఇప్పుడు పర్వాలేదా అండి? మొత్తం 0కి వచ్చిందా? ఇంకా రాలేదు. వైరల్ మళ్ళీ టెస్ట్ చేయాలి. 3 లక్షలు వచ్చిన తర్వాత చేసినాము, చేయలేదు. ఇప్పుడు ఈయనకి ఏంటంటే హ్యాపీగా ఉన్నాడు, చేద్దాంలేండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మెడిసిన్లు వాడడము, టెస్ట్లు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆ టెస్ట్లు ఈ టెస్ట్లని వెళ్ళడము ఎక్స్పెన్సివ్. ఎందుకు అనవసరంగా పెట్టుకుంటారు? హ్యాపీగా ఉంటున్నారు, తర్వాత తీద్దాంలేండి, తీసుకోండి, ఏముంది. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండటమే కదా కావాలి. ఆ ప్రూఫ్స్ చేసుకోవడానికో దీనికో అని మనం వెళ్ళి మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి అదొకటే ముడిపడి లేదు, డబ్బుల విషయం అనేది. వీళ్ళ డయాగ్నోసిస్ సెంటర్లకు వెళ్ళి రకరకాల అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం, పోవడం రావడం చాలా ఇబ్బందులు ఉంటాయి.
అవును. వీటన్నిటిలో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఫిజికల్ గాను ఫిజికల్ గాను ఫైనాన్షియల్గా అన్నిటిని మనము ఎంత సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీని మనం హ్యాపీ మూడ్లో ఉంచాలి, రిలాక్సేషన్ కండిషన్లో ఉంచాలనే దానికోసం ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాం. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప టెస్టులకి చేయను. మనకి ఏం జరుగుతుందో ఒక నెల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం అనేదాన్ని. ఎందుకంటే ప్రతిదానికి అవసరం హ్యాపీగా ఉన్నారు కదా. హ్యాపీ. ముందున్న ప్రాబ్లం అంతా ఏం లేదా అండి? ఇప్పుడు తింటున్నారా మంచిగా? ఆకలి విపరీతంగా వస్తాం. అప్పుడు ప్రాబ్లం ఉండేది ఆకలికి? ఆకలి ఉండేది కాదు అస్సలు. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఓకేనా? ఇంకా వాడాలా అండి కొద్ది రోజులు? వాడాలి. ఇంకా ఈయనకి ఇప్పుడు లివర్ సిరోసిస్ కొంతవరకు కంట్రోల్ అయింది. ఈ రెండింటి మధ్యన లింక్ ఉంది. ఇది వైరల్ ఎప్పుడైతే జీరోకి వెళ్ళిపోతుందో లివర్ సిరోసిస్ను కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక అప్రాక్సిమేట్లీ 50% కవర్ వచ్చి మధ్యలో డిస్టర్బ్ అయినారు. నా దగ్గరికి రాలేక మళ్ళీ వీళ్ళ మిస్సెస్ ఏదో హాస్పిటల్ పడింది. ఆమెకి ఏదో హార్ట్ ప్రాబ్లం వచ్చి అటు వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేసుకున్నారు. ఏమైందో నాకు అర్థం కాలేదు. వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ. ఇంకోటి నేను ఫోన్ చేస్తే అది వ్యాపార దృక్పథంగా అనిపోయి వీళ్ళు ఏదో మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతుందేమో, ఏమైందండి అని ఇంకోటి నేను వీళ్ళు వచ్చిండ్రా రాలేదా అనే అంత పరిస్థితిలో కూడా ఉంటుంది. ఎందుకంటే నా గోల నాకు ఉంటుంది. పేషెంట్లు రెగ్యులర్గా ఉండే పేషెంట్లు వీళ్ళతో నా సమస్యలు నాకుంటాయి. ఒక పక్క డెవలప్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ గోలలో వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం సమాధానం చెప్పడం, వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడం, పంపించడం, అంతవరకు హ్యాపీ ఫీల్ అవుతుంటాం. మధ్యలో డిస్టర్బ్ అయింది, లేకపోతే వాళ్ళే డిస్కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఓకేనా అండి? ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారా? వెళ్ళాలి. రోజులు కంటిన్యూ చేస్తే సరిపోతుంది. చేయాలి ఇంకా ఒక 4-5 months. ఇక్కడ ప్రతి పేషెంట్ అంటే జనరల్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎక్కడ సోర్స్ లేని అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత మా దగ్గరకు వస్తారు. అదేలేండి. వాళ్ళ జబ్బు వయసు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా ఉంటుంది. క్రానిక్ కూడా ఉంటుంది. కొంతమంది అంటే మీ ద్వారా పబ్లిక్ కానీ ఇలా కూడా తెలియజేయాలి. ఒక వారం రోజులు 10 రోజులు వాడంగానే సార్ మాకేమి కనిపించలేదు సార్ అంటారు. రిజల్ట్ ఏంటంటే అది కొన్ని డిసీజెస్, ఆ డిసీజెస్ ఉన్న పరిస్థితి ఏంది, వాళ్ళు ఉన్న కండిషన్ ఏంది, ఏంటంటే బాడీ కూడా సహకరించలేని పరిస్థితిలో ఉంటుంది. కంప్లీట్గా బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ కంప్లీట్ డౌన్ అయ్యి ఉంటుంది. అసలు రకరకాల ఇది ఉంటుంది, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, డిసీజ్ ఉండే స్థాయి కూడా ఉంటుంది, అన్ని రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. వీటన్నిటిని అందరికీ మీ మీడియా ద్వారా చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా మీద ఒత్తిడి పెట్టబాకండి. ఇంకోటి అపార్థాలకి వెళ్ళబాకండి. ఎందుకంటే ఈజీగా ఆల్టర్నేటివ్ అనగానే అలోపతి అయితేనే ఒక సైంటిఫిక్ అనేది దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల సైంటిఫిక్ మెథడ్స్లో ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయో, FDA అప్రూవల్స్ కావాల్సిన, రెగ్యులేటరీకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్తో నేను ముందు తీసుకుపోతున్నాను. దాన్ని మన మెసేజ్ పంపించాలి సమాజానికి కూడా. ఎందుకంటే రకరకాల ఇట్లాంటి వాటన్నిటికీ ఈ ప్రూఫ్స్ ఇది లేకపోవడం వల్లనే చిన్న చూపు వచ్చింది. అవును, ఆ భావనలు చాలా ఉంటుంది. అథెంటిక్ ఉంటుంది కదా, లేదు నువ్వు ఎక్కడ తగ్గిందని అంటే దీన్ని మన విజ్ఞానాన్ని మనం చంపుకుంటున్నాం. మన రిసోర్సెస్ని మనం ప్రపంచానికి విజ్ఞానాన్ని ఇచ్చిన దేశం ఇది. మన దీంట్లో ఆరిజిన్లోనే ఉంది, మన మూలాలలో ఉన్నది, అన్నిటికీ పరిష్కారం ఉంది. దీన్ని మనం బతికించుకోవాలి. ఇట్లా మనం వెళ్ళే విధానం కూడా సైంటిఫిక్ వేలో వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకే ఇంత ఎవిడెన్షియల్గా నేను మీ దగ్గరకు వచ్చాను. అందుకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.